హాయ్ అండి అందరికీ. మనం ఈ వీడియో ద్వారా ఆరోగ్య సేతు యాప్ను ఉపయోగించి మన కోవిడ్ వ్యాక్సిన్ యొక్క సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. ప్లే స్టోర్లోకి మొదటగా వెళ్ళండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్ అనే బాక్స్లో ఆరోగ్య సేతు అని టైప్ చేయండి. అందులో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. క్రింది విధంగా అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన వెంటనే అందులో ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆరోగ్య సేతు పై విధంగా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఓపెన్ అని వచ్చింది కదా, ఓపెన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ అవుతుంది. మన లాంగ్వేజ్ ఎంచుకోవాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఏదో ఒక లాంగ్వేజ్ ఓకే చేసి నెక్స్ట్ బటన్ కొడితే మీ ప్రొఫైల్ పిక్ అడుగుతుంది. ఏదో ఒక ప్రొఫైల్ పిక్ ఓకే చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఇందులో యాప్ పర్మిషన్ అనేది ఎలో చేయమని అడుగుతుంది. ఏ పర్మిషన్ అనేది ఎలో చేసేయండి. తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ ఏదైతే మీరు ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్ నంబరుకు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. పైన చూడండి, ఓటీపీ అనేది నాకు వచ్చింది. ఆ ఓటీపీ 6 నెంబర్స్ ఉంటాయి. ఆ ఓటీపీని తీసుకెళ్ళి ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైకి క్లిక్ చేయండి. అప్లికేషన్ పై విధంగా ఓపెన్ అవుతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది. మొదట్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కొనసాగించని క్లిక్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో ఆరోగ్య సేతు వివరాలు అడుగుతుంది. దాన్ని నమోదు చేయండి. నమోదు చేసిన తర్వాత ఆరోగ్య సేతు యొక్క విశేషం ఏమిటంటే మన యొక్క సమాచారాన్ని ఎవరికి తెలియజేయనివ్వదు, సురక్షితంగా ఉంచుతుంది. తర్వాత పై విధంగా వస్తుంది. దానిపై క్లిక్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ ఆరోగ్య సేతు ఓపెన్ చేయండి. అదే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ అయి ఉంటుంది కదా అప్లికేషన్, దానిని ఓపెన్ చేయండి. మీ ఫోన్లో ఆరోగ్య సేతు అప్లికేషన్ కనిపించినట్లయితే పైన సెర్చ్ ఆప్షన్ అని ఉంటుందండి. సెర్చ్ ఆప్షన్లో ఆరోగ్య సేతు అని కొట్టిన వెంటనే యాప్ అనేది కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంతకు ముందులాగే కొత్తగా యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీకు పై విధంగా 4 ఆప్షన్లు కనిపిస్తాయి. నెంబర్ 1 మీ స్థితి, నెంబర్ 2 కోవిడ్ అప్డేట్లు, నెంబర్ 3 టీకా, నెంబర్ 4 కోవిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు టీకా మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ కొట్టినట్లయితే మళ్ళీ ఓటీపీ అడుగుతుందండి. మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ దగ్గర ఎంటర్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై కొట్టండి. ప్రొసీడ్ టు వెరిఫై కొట్టిన మరుక్షణమే మీకు మీ యొక్క సర్టిఫికెట్లు అనేది ఎంతమంది ఈ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సర్టిఫికెట్స్ అన్నీ మీకు ఇందులో చూపిస్తుంది. మీరు ఇప్పుడు మీ యొక్క సర్టిఫికెట్లు అనేది పై విధంగా చూపిస్తుందండి. ఆ సర్టిఫికెట్లను వ్యాక్సినేటెడ్ పక్కన యాక్షన్ కిందన
క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సర్టిఫికేట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. పై విధంగా వస్తుంది, గమనించండి. డౌన్లోడ్ అని కొట్టండి. డౌన్లోడ్ కొట్టిన వెంటనే మీ మొబైల్ బ్యాక్గ్రౌండ్లో అది డౌన్లోడ్ అవుతుంది. మీరు పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు స్క్రీన్ కనబడుతుంది. దాని పైకి డైరెక్ట్గా టాప్ చేయండి. టాప్ చేసిన వెంటనే మీకు దేనిలో ఓపెన్ చేయాలని అడుగుతుంది. మీకు పీడిఎఫ్ రీడర్ ఉంటే పీడిఎఫ్ రీడర్ ఓకే చేసి క్లిక్ చేస్తే పై విధంగా మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది.